హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, 2 కట్టల పాలకూర, చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, 100 గ్రాముల పచ్చికాయలు. పాలకూర, పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కందిపప్పు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి, మంచిగా ఉంటుంది. అలా కడుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్, 2 కప్పుల వాటర్ సరిపోద్ది. కందిపప్పులో కొంచెం పసుపు, కొంచెం నెయ్యి, కొద్దిగా నెయ్యి పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చే వరకు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకుందాం. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్టు అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పప్పు మిక్సీకి వేసి పెట్టుకోవాలి. చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. మిక్సీలో పచ్చికారం రెడీ చేసుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. మనం 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు బాగా వేగనివ్వాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పోపులోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, బాగా కలుపుకోవాలి. మంచిగా దూరగా వేయించుకోవాలి ఇవి కూడా. తర్వాత పాలకూర కడిగి పెట్టుకుంటాం కదా శుభ్రంగా, అది వేసుకోవాలి. మంచిగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో చేసిన పాలకూర పప్పు చాలా వెరైటీగా ఉంటుంది. మనం పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం, తర్వాత కారము మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, ఆ కారం వేసుకోవాలి. పులుసు, చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఒక ఉడికియాలి. తర్వాత రుబ్బు పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. అందులో మొత్తం పప్పు వేసుకోవాలి. మంచిగా కలపాల. తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చికారం పప్పు. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. సూపర్. వేడివేడిగా ఇలా వడ్డించుకొని మనం భోజనం చేసినాం అనుకో, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.